To all students, today's session we are going to discuss ethylene chemical properties. Ethylene chemical properties. Last class lo manam ethylene preparations so discuss cheskunnam. Today's session we are going to discuss ethylene chemical properties. So how does ethylene react with the following reagents? Give the chemical equations and the names of the products. Give the chemical equations and the names of the products formed in the reactions. First one hydrogen halide, second one hydrogen, third one water, fourth one oxygen in the presence of silver at 200 degrees Celsius. ఇంకోటి ఇక్కడ బ్రోమిన్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఫస్ట్ ప్రాపర్టీ హైడ్రోజన్ హ్యాలైడ్. హైడ్రోజన్ హ్యాలైడ్ హ్యాలైడ్స్. ఇక్కడ మనం ఇథిలిన్ని హైడ్రోజన్ హ్యాలైడ్తో రియాక్ట్ చేస్తున్నాం. అండ్ ఇథిలిన్ reacts with hydrogen halide. Ethylene ఇది. This one hydrogen halide. Haloethane is formed. CH3 CH2X. Haloethane is formed. చూడండి ఇక్కడ ఇక్కడ హైడ్రోజన్ ఎక్స్ ఉంది. హైడ్రోజన్ ఇక్కడ యాడ్ అయింది ఈ కార్బన్కి, ఫస్ట్ కార్బన్కి. సో ఇక్కడ హాలోజన్ యాడ్ అయింది అనమాట. సో హైడ్రోజన్ యాడ్ అయితే CH2కి హైడ్రోజన్ యాడ్ అయితే CH3 అయింది. CH2కి ఎక్స్ యాడ్ అయింది. టోటల్గా CH2X అనమాట. హాలోఈథేన్ ఫామ్ అయింది. ఇక్కడ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఏదైనా తీసుకోవాలి. ఇథిలిన్ రియాక్ట్స్ విత్ హ్యాలైడ్. వెన్ ఇథిలిన్ reacts with hydrogen halide. And ethylene reacts with hydrogen halide to form haloethane. ఈథేన్ లో సో ఒక హైడ్రోజన్ బదులు ఎక్స్ సబ్స్టిట్యూట్ అయింది కాబట్టి హాలోఈథేన్ అంటాం. సో మీకు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ ఇథిలిన్లో హైడ్రోజన్ హ్యాలైడ్లో హెచ్ పార్ట్ ఇక్కడ యాడ్ అయింది, ఎక్స్ పార్ట్ ఇక్కడ యాడ్ అయింది. సో బాండ్ బ్రేక్ అయింది. సో CH2కి హైడ్రోజన్ యాడ్ అయితే CH3, అలానే CH2కి ఎక్స్ యాడ్ అయితే CH2X అనమాట. మీ ఇష్టం. ఇక్కడ హైడ్రోజన్ క్లోరైడ్, బ్రోమైడ్ ఏదైనా తీసుకోవచ్చు. చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ క్లోరైడ్ తీసుకుంటున్నా. ఇథిలిన్ రియాక్ట్స్ విత్ HCl, హైడ్రోజన్ క్లోరైడ్. So to form ethyl chloride, CH3 CH2Cl, ethyl chloride అనేది ఫామ్ అయింది ఇక్కడ. సో ఇక్కడ CH2కి హైడ్రోజన్ యాడ్ అయింది, CH2కి Cl యాడ్ అయింది, ఇథైల్ క్లోరైడ్ ఫామ్ అయింది. అలానే బ్రోమిన్ తీసుకుంటే ఇథైల్ బ్రోమైడ్, అలానే అయోడిన్ తీసుకుంటే ఇథైల్ అయోడైడ్. ఇలా మనకి సో హాలోఈథేన్ అనేది ఫామ్ అవుతుంది. హాలోఈథేన్ అంటే ఇక్కడ ఇథైల్ క్లోరైడ్, బ్రోమైడ్స్, అయోడైడ్స్ ఫామ్ అవుతాయి. ఇది స్టూడెంట్స్. సో హైడ్రోజన్ హ్యాలైడ్తో వెన్ ఇథిలిన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్ టు ఫామ్ హాలోఈథేన్. చూడండి, వెన్ ఇథిలిన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ క్లోరైడ్, స్టేట్మెంట్ రాసుకోండి మీరే. ఇథిలిన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ క్లోరైడ్ టు ఫామ్ ఇథైల్ క్లోరైడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ సో హైడ్రోజన్ అనమాట. హైడ్రోజన్తో రియాక్ట్ చేస్తాం. ఇథిలిన్ హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు మనకి
ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్, ప్లాటినం, పెలాడియం catalyst తీసుకున్నప్పుడు ఇథిలిన్ని హైడ్రోజన్తో యాడ్ అయినప్పుడు మనకి ఫస్ట్ ఏం ఫామ్ అయింది స్టూడెంట్స్? సో ఈథేన్ ఫామ్ అయింది. సో తర్వాత మళ్ళీ ఫర్దర్గా రియాక్ట్ చేస్తుంది. సో చూడండి నెక్స్ట్ రియాక్షన్ హైడ్రోజన్తో. హైడ్రోజన్ నెక్స్ట్ హైడ్రోజన్తో రియాక్షన్. ఇథిలిన్ని హైడ్రోజన్తో రియాక్ట్ చేస్తున్నాం. ఇథిలిన్ కెమికల్ ప్రాపర్టీస్లో హైడ్రోజన్తో అండ్ ఇథిలిన్ reacts with hydrogen in the presence of nickel, platinum, palladium, ఏదో ఒక catalyst ఉంటుంది. సో మనకేం ఫామ్ అయ్యింది స్టూడెంట్స్? ఇక్కడ ఈథేన్ అనేది ఫామ్ అయ్యింది. ఈథేన్ వెన్ ఇథిలిన్ హైడ్రోజన్తో అనమాట. వెన్ ఇథిలిన్ reacts with hydrogen in the presence of nickel, platinum, palladium catalyst to form ethane. సో ఇథిలిన్ నుంచి హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు ఈథేన్ ఫామ్ అయింది. ఈథేన్ సో catalyst టు ఫామ్ ఈథేన్. సో 2 హైడ్రోజన్స్ యాడ్ అయితే ఎలా హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి అనే దానికి నేను ఇక్కడ మీకు సో డిస్కషన్ ఇస్తాను నోట్లో. ఫర్ ఈజీ అండర్స్టాండింగ్, ఇథిలిన్ రియాక్ట్స్ విత్ నికెల్, ప్లాటినం, పెలాడియం. చూడండి ఇక్కడ మనకి సో నికెల్ని నేను హైడ్రోజన్తో రియాక్ట్ చేస్తున్నా. హైడ్రోజన్ ఇక్కడేం రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి బాండ్ బ్రేక్ అయిపోయి ఈ కార్బన్కి ఒక హైడ్రోజను, ఈ కార్బన్కి ఒక హైడ్రోజన్ యాడ్ అయింది. ఈథేన్ అనేది ఫామ్ అయింది. ఈథేన్ CH3 ఈథేన్ అనేది ఫామ్ అయింది. ఇథిలిన్ని సో హైడ్రోజనేషన్ చేయటం లేదంటే రియాక్ట్స్ విత్ హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు సో ఈథేన్ అనేది ఫామ్ అయింది. ఈథేన్. నెక్స్ట్ బ్రోమిన్తో రియాక్షన్ అనమాట. బ్రోమిన్తో రియాక్షన్. ఇథిలిన్ని బ్రోమిన్తో రియాక్ట్ చేస్తున్నా. Br2. సో ఈ Br2ని CCl4లో తీసుకోవాలి. Br2 బ్రోమిన్ వాటర్ సూటబుల్ సాల్వెంట్. సో బ్రోమిన్ సూటబుల్ సాల్వెంట్. బ్రోమిన్ని కార్బన్ టెట్రాక్లోరైడ్లో స్టోర్ చేస్తాం స్టూడెంట్స్. CCl4 అనమాట. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CCl4 టు ఫామ్ 1,2 డైబ్రోమో ఈథేన్. ఇక్కడ ఒక బ్రోమిన్ యాడ్ అయింది, ఇక్కడ ఒక బ్రోమిన్. ఇథిలిన్ని బ్రోమిన్తో రియాక్ట్ చేస్తే మనకి 1,2 డైబ్రోమో ఈథేన్ వస్తుంది. 1,2 డైబ్రోమో ఈథేన్ ఫామ్ అయింది. when ethylene reacts with bromine in the presence of carbon tetrachloride, in the presence of CCl4 to form 1,2 డైబ్రోమో ఈథేన్ 1,2 డైబ్రోమో ఈథేన్ ఫామ్ అయింది బ్రోమిన్తో రియాక్ట్ అయిన. సో దాని ఫర్ ఈజీ అండర్స్టాండింగ్కి ఇక్కడ నోట్లో ఇథిలిన్ రియాక్ట్స్ విత్ బ్రోమిన్. in the presence of CCl4 to form 1,2 డైబ్రోమో ఈథేన్. ఈ కార్బన్కి ఒక హైడ్రోజను, ఈ కార్బన్కి బ్రోమిన్ అనమాట. సారీ స్టూడెంట్స్, ఇక్కడ 2 బ్రోమిన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక బ్రోమిన్,
ఇక్కడ ఒక బ్రోమిన్, బాండ్ బ్రేక్ అయిపోయింది. ఇలా రాసుకోవాలి, CH2 సింగిల్ బాండ్ CH2 రాసుకొని, సో ఇక్కడ ఒక బ్రోమిన్ యాడ్ అయ్యింది, ఇక్కడ ఒక బ్రోమిన్. ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్లో ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్స్లో బ్రోమిన్స్ ఉన్నాయి కాబట్టి దీని పేరు 1,2 డైబ్రోమో ఈథేన్. 1,2 డైబ్రోమో ఈథేన్. ఒకసారి రీకాల్ చేస్తున్నా. సో ఇథిలిన్ని నేను హైడ్రోజన్తో రియాక్ట్ చేస్తున్నా. ఇథిలిన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ టు ఫార్మ్ ఈథేన్. సో ఇథిలిన్ని హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడైనా రాసుకోవచ్చు, ప్లస్ అయిన రాసుకోవచ్చు. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ నికెల్ ప్లాటినం క్యాటలిస్ట్, సో ఫస్ట్ కార్బన్కి ఒక హైడ్రోజన్ యాడ్ అయినప్పుడు CH3, ఈ కార్బన్కి హైడ్రోజన్ యాడ్ అయినప్పుడు CH3, టోటల్గా ఈథేన్ ఫామ్ అయింది. C2H6 అయిన డైరెక్ట్ రాసుకోవచ్చు. సో అలానే బ్రోమిన్తో, సో ఇక్కడ when ethylene reacts with hydrogen in the presence of nickel platinum palladium catalyst to form ethane. దీనికి కంటిన్యూషన్ ఇక్కడ ఉంది స్టూడెంట్స్, టు ఫార్మ్ ఈథేన్. అలానే బ్రోమిన్తో when ethylene reacts with bromine in the presence of CCl4 carbon tetrachloride to form 1,2 డైబ్రోమో ఈథేన్. 1,2 డైబ్రోమో ఈథేన్. సో ఇథిలిన్ని బ్రోమిన్తో రియాక్ట్ చేస్తున్నాం ఇక్కడ ఇథిలిన్ని. సో ఇక్కడ బ్రోమిన్ యాడ్ అయినప్పుడు ఫస్ట్ కార్బన్కి ఒక Br, సెకండ్ కార్బన్కి ఇంకో Br యాడ్ అయింది. సో ఫస్ట్ పొజిషన్లో Br ఉంది, సెకండ్ పొజిషన్లో Br ఉంది కాబట్టి సో రెండు కార్బన్స్ ఉంటే ఈథేన్ అనాలి. 1,2 డైబ్రోమో ఈథేన్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ వాటర్తో అనమాట, వాటర్తో రియాక్షన్. సో ఇథిలిన్ ప్రాపర్టీస్లో వాటర్తో రియాక్షన్ స్టూడెంట్స్. వాటర్ when ethylene reacts with water in the presence of concentrated sulfuric acid. చూడండి ఇక్కడ H2 అంటే H+ అయాన్స్, OH- అయాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ అయింది CH3, బాండ్ బ్రేక్ అయ్యి CH2 OH యాడ్ అయింది. ఈ కార్బన్కి హైడ్రోజన్ యాడ్ అయింది, ఈ కార్బన్కి OH యాడ్ అయితే మనకి ఇథైల్ ఆల్కహాల్ వస్తుంది. CH3 CH2 OH, ఇథైల్ ఆల్కహాల్ or ethanol. So when ethylene reacts with water in the presence of concentrated sulfuric acid to form ethyl alcohol. ఇథిలిన్ని వాటర్తో రియాక్ట్ చేస్తే మనకి ఇథైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది. అలానే లాస్ట్ రియాక్షన్ మనకి సో heated with oxygen in the presence of at 200 degrees Celsius. Heated with oxygen at 200 degrees Celsius. ఇది రియాక్షన్ స్టూడెంట్స్. ఇథిలిన్ని ఆక్సిజన్తో హీట్ చేస్తున్నా. when ethylene reacts with oxygen of O2 in the presence of silver catalyst to form ethylene oxide or epoxide. Ethylene oxide or epoxide. So next property students, heated with oxygen at 200 degrees Celsius. Statement ఇక్కడ రాస్తున్నాం. ethylene reacts with oxygen in the presence. Ethylene reacts with oxygen at 200 degrees Celsius, temperature 200 degrees Celsius, at 200 degrees Celsius in the presence of silver catalyst, Ag catalyst
to form epoxide, ethylene oxide or epoxide అంటాం. ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ సో ఇది రియాక్షన్ విత్ వాటర్ అంటే H2O రియాక్ట్ అవుతుంది. ఇక్కడ మనం H2O రియాక్ట్ చేస్తున్నాం. సో ఇథిలిన్ని H2O రియాక్ట్ చేసేటప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది కెటలిస్ట్గా. వాటర్లో H+ అయాన్స్ OH- అయాన్స్ ఉంటాయి. ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అయితే ఇక్కడ OH యాడ్ అయితే కాబట్టి సో CH3 CH2 OH. CH2కి హైడ్రోజన్ యాడ్ చేస్తే CH3 CH2 OH. దీన్ని మనం ఇథైల్ ఆల్కహాల్ అంటాం. సో ఇది ఫస్ట్ ప్రాపర్టీ స్టూడెంట్స్ డి. సో లాస్ట్ వన్ ఈ ఇథిలిన్ reacts with oxygen of O2 in the presence of silver catalyst 200 degrees Celsius. ఇక్కడ హాఫ్ O2 అంటే ఒక యాటమ్కి ఈక్వల్ స్టూడెంట్స్. ఇక్కడ ఇథిలిన్ ఇక్కడ బాండ్ బ్రేకప్ అయ్యి ఇక్కడ ఒక ఆక్సిజన్ యాడ్ అయింది. దాన్ని ఇలా రాస్తాం ఇథిలిన్ ఆక్సైడ్ అంటాం. ఇథిలిన్ ఆక్సైడ్ హాఫ్ O2 means half O2 which is equal to one atom, half molecule means half one atom, oxygen atom, which is equal to one oxygen atom ki equal. This one is oxygen atom, one oxygen atomకి ఈక్వల్ అనమాట. సో డైరెక్ట్గా హాఫ్ O2 అంటే ఇక్కడ ఒక ఆక్సిజన్ యాడ్ చేస్తాం, బాండ్ బ్రేక్ చేసేసి ఇక్కడ ఆక్సిజన్ యాడ్ చేస్తాం, ఇక్కడేమో హైడ్రోజన్ యాడ్ చేస్తాం, ఇక్కడ OH యాడ్ చేస్తాం. ఇది స్టూడెంట్స్ టోటల్గా. సో టోటల్గా మనం 5 ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం. సో వాటర్తో వెన్ ఇథిలిన్ రియాక్ట్స్ విత్ వాటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఇథైల్ ఆల్కహాల్ ఆర్ so ethanol, CH2 double bond CH2 plus H2O in the presence of concentrated sulfuric acid to form CH3 CH2 OH, ethyl alcohol or ethanol. Heated with oxygen present O2 at 200 degrees Celsius. So when ethylene reacts with oxygen at 200 degrees Celsius in the presence of silver catalyst, to form ethylene oxide or epoxide. సో ఇథిలిన్ని వాటర్తో రియాక్ట్ చేస్తే ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. ఇక్కడ హైడ్రోజన్ OH. ఇథిలిన్ని సో ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు హాఫ్ O2లో ఒక ఆక్సిజన్ ఆటమ్ రియాక్ట్ అయ్యి సో ఇథిలిన్ ఆక్సైడ్ ఆర్ ఎపాక్సైడ్ ఫామ్ అయింది. ఇది స్టూడెంట్స్ టోటల్గా. సో మనం 5 ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీని సో మనం హైడ్రోజన్ హ్యాలైడ్తో చేసాం. ఇథిలిన్ రియాక్షన్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్తో చేస్తే సో హ్యాలో ఈథేన్ ఫామ్ అయింది. సో అలానే మనం సో క్లోరిన్ తీసుకుంటే ఇథైల్ క్లోరైడ్, బ్రోమిన్ తీసుకుంటే ఇథైల్ బ్రోమైడ్, ఐడిన్ తీసుకుంటే ఇథైల్ ఐడైడ్ వస్తుంది. ఇలా కాకుండా సెకండ్ ప్రాపర్టీ ఇథిలిన్ని హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు సో మనకి ఈథేన్ అనేది ఫామ్ అయింది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ప్లాటినం పెలాడియం కెటలిస్ట్. అలానే మూడో ప్రాపర్టీ వచ్చేసరికి సో మనం బ్రోమిన్తో చేసాం. ఇథిలిన్ని బ్రోమిన్తో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ టెట్రాక్లోరైడ్తో రియాక్ట్ అయినప్పుడు 1,2 డైబ్రోమో ఈథేన్ ఫామ్ అయింది. వాటర్తో వెన్ ఇథిలిన్ రియాక్ట్స్ విత్ వాటర్ టు ఫామ్ ethyl alcohol in the presence of concentrated sulfuric acid. When ethylene reacts with oxygen at 200 degrees Celsius to form ethylene oxide, so epoxide అంటాం. ఇది టోటల్గా ఇథిలిన్ కెమికల్ ప్రాపర్టీస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.